హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం ఊరటలో ఒక విషయం తెలుసుకుందాం. గత కొద్ది రోజులుగా ట్రైన్ యువర్ సెల్ఫ్ అంటూ కొన్ని సజెషన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఈరోజైతే లోకమంతా కూడా మనకి స్వార్థం అనేది వ్యాపించి ఉంది. తన్ను తాను చూసుకోవటం, తనకి తాను సుఖపడటం తప్పేమీ కాదు, కానీ అవతల వారిని తమ పావులుగా చేసుకొని వాడుకోవటం, అది ముఖ్యంగా మహిళల పట్ల వారు చేసేటువంటి విధానంలో ఇక్కడ చాలా బాధితులైతే ఉన్నారు. వివాహం చేసుకున్నటువంటి పురుషులు ఒక స్త్రీ పట్ల ఆకర్షితులై ఆమెకు అనేక రకాలుగా వాళ్ళు తమ యొక్క ఎంత ప్రేమ ఉంది, ప్రేమ అనేటువంటి ఒక పేరు పెట్టి దాని నుంచి వాళ్ళు ఆమె దగ్గర నుంచి అన్నీ పొందడానికి హక్కులు లేకపోయినా ఫాల్స్ రైట్స్ అనేవి క్రియేట్ చేసి పొందుదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వారికి ఆ మహిళకి మధ్య ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో ఒక క్విక్ శాండ్ లాగా ఉంటుంది. మొదట్లో ఆ స్త్రీ ఆ క్విక్ శాండ్కి అంటే ఊబి చాలా దూరంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తారంటే తమ యొక్క మాటలతో చేతలతో ఆకర్షితురాల్ని ఆమె పట్ల ఆకర్షితులై ఉండటం వల్ల తమను ఆకర్షించే విధంగా వారు పరిస్థితులు అవన్నిటినీ కూడా వారిగా వారు తయారు చేసి ఏదో రకంగా లొంగదీస్తారు. లొంగదీసిన తర్వాత కొద్ది కాలానికి ఆమె పట్ల వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి వికారం రోగం నయమైపోతుంది. ఇక ఆమెను దూరం పెట్టేస్తారు. అంటే అర్థం ఏంటిదన్నమాట, కంప్లీట్గా క్లీన్గా వాడుకొని వదిలేయటం. మన పరిభాషలో ఒక పరిభాష ఉంటుంది దీనికి కూడా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొన్నట్టయితే ఈ రకమైనటువంటిది ఇది ఉద్యోగినులకు కూడా సంభవిస్తూ ఉంటుంది. అలాగే ఇతరత్ర మహిళలు ఇంట్లో ఉన్నటువంటి ఏమీ ఉద్యోగం చేయకపోయినా కేవలము వారు హోమ్ మేకర్స్గా ఉన్నప్పటికీ జరిగేటువంటి పరిస్థితులు ఇవి. మొట్టమొదటిగా అటువంటి వ్యక్తులు మీకు తారసపడినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ మ్యారిటల్ స్టేట్ అక్కడ విడాకులిచ్చి మీ వద్దకు వస్తాడా అడగండి. ఏ రైట్స్ తోటి లీగల్గా మిమ్మల్ని స్వీకరిస్తాడో అడగండి. లేదంటే అడ్వాన్స్ అయిపోయిన తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత చట్టబద్ధంగా అయితే ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పుడు మనకి సెక్షన్ రద్దు అయిపోయిన తర్వాత 497 వీరికి ఎటువంటి పరిహారాలు కూడా వచ్చేటువంటి అవకాశము లేదు. దీన్ని బయట పెట్టుకునేటువంటి స్థితి లేదు. అంటే ఆ మహిళలు పూర్తిగా వారు చేసినటువంటి వాయిదాల్లో ఇదిగో చూద్దాం అదిగో చూద్దాం అంటూ వాయిదాలు పెట్టి ఊబిలోకి దింపేస్తారు. ఇక బయటికి రావటం ఆ దేవుడు లాగడం, కానీ బయటికి రావటం కానీ ఆ దేవుడి తరమో కాదు, ఎవరి తరమో కాదు. ఇది దృష్టిలో ఉంచుకొని ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మీకు లీగల్గా చట్టబద్ధంగా ఎటువంటి స్థితి కల్పిస్తారు అప్పుడు అడ్వాన్స్ కావచ్చని ఖరాఖండిగా చెప్పగలగాలి. అప్పుడు ఇలాంటి అరాచకాలన్నీ కూడా అరికట్టబడతాయి. అంటే మహిళలే తమ యొక్క మనసు ద్వారా, విచక్షణ ద్వారా, పరిస్థితుల ద్వారా, అన్నిటి ద్వారా ఎవరైతే మీకు ఇటువంటి ఒక పెళ్ళి చేసుకొని మళ్ళీ మీ వద్దకు వచ్చి ఈ రకమైనటువంటి వికారం చూపించినప్పుడు మీరు చేయాల్సిన పని చట్టబద్ధంగా ఏ రకంగా ఈ వ్యవహారాన్ని చేస్తారు. అప్పుడు మాత్రమే
ఇదంతా నువ్వు చెప్పే మాటలకి నేను ప్రాధాన్యత ఇస్తాను. ఈ రకంగా ట్రైనింగ్ మీరు ఇచ్చుకున్నట్టయితే చాలా వరకు ఇలాంటి అరాచకాలు అరికట్టబడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.